బిల్లుల ఆమోదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెఫరెన్స్ కోరడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి గవర్నర్లు 3 నెలల్లోగా బిల్లులను ఆమోదించాలని, లేని పక్షంలో ఆమోదించినట్లుగానే భావించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి విధించడంపై ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును రెఫరెన్స్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 29న వాయిదా వేసింది. ఈ పరిణామం రాజ్యపరంగా కీలకమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది.